హలో స్టూడెంట్స్, మనకు మ్యాథ్స్ 2Bలో సర్కిల్ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్. నేమ్లోనే ఉంది సిస్టమ్ ఆఫ్ సర్కిల్, అంటే మినిమం 2 సర్కిల్స్ ఉండాలి. అందుకే మనకు సర్కిల్లో లాస్ట్ ఎక్సైజ్ 1E నుంచే 2 సర్కిల్స్ ఇచ్చాడు, ఇంట్రడక్షన్ చేసినాడు. ఎందుకంటే అక్కడ 2 సర్కిల్ ఇంట్రడక్షన్ చేస్తే సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో కూడా 2 సర్కిల్స్ చేయొచ్చు. నీకు నేమ్లోనే ఉంది సిస్టమ్ ఆఫ్ సర్కిల్, అంటే 2 సర్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి. 2 సర్కిల్స్ ఉంటేనే మనం ప్రాబ్లం చేయొచ్చు. సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో మనకు 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి వస్తాయి. అంటే 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ వస్తాయి. 7 మార్క్స్ ఏమి ఉండవు. కాబట్టి ఈ చాప్టర్ టోటల్ వెయిటేజ్ ఏంటంటే 6 మార్క్స్. 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ వస్తాయి. టోటల్ వెయిటేజ్ 6 మార్క్స్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అంటేనే 2 సర్కిల్స్ ఉండాలి. S=0 ఒక సర్కిల్, S'=0 ఒక సర్కిల్. ఫస్ట్ ఒకసారి చూద్దామా సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అంటే. చూడమ్మా, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అంటే చూడండి. ఫస్ట్ ఏ సెట్ ఆఫ్ సర్కిల్స్. సెట్ ఆఫ్ సర్కిల్ అంటే ఏంది? నెంబర్ ఆఫ్ పాయింట్స్ మొత్తం యాడ్ చేస్తే ఒక సర్కిల్ ఏర్పడుతుంది. దీన్ని ఒక సెట్ ఆఫ్ సర్కిల్. ఈ సర్కిల్ పాయింట్స్ మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుంది? ఒక సర్కిల్ అవుతుంది. దీన్ని సిస్టమ్ ఆఫ్ సెట్ ఆఫ్ అంటారు. అదే ఏ సెట్ ఆఫ్ సర్కిల్స్ ఈజ్ సెడ్ టు బి సిస్టమ్ ఆఫ్ సర్కిల్. అంటే మినిమం 2 సర్కిల్స్ ఉండాలి. ఏ సెట్ ఆఫ్ సర్కిల్స్ ఈజ్ సెడ్ టు బి సెట్ ఆఫ్ సర్కిల్ if it contains at least 2 circles. at least 2 circles ఉంటేనే దాన్ని సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అంటాము. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అంటే ఉండాలా? మినిమం 2 సర్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్స్. యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్స్ అంటే మనము 2 సర్కిల్స్ ఇచ్చినప్పుడు యాంగిల్ బిట్వీన్ ఫార్ములా అయింది ఎలా అనేది చూడమా. ఇఫ్ 2 circles S=0 and S'=0 intersecting at P, then the angle between the tangents of the 2 circles at P is called the angle between circle at P. చూడండి మా, if 2 circles S=0 and S'=0, S=0 and S'=0, చూడమ్మా ఎట్లా చేస్తుంది చూడమ్మా. If 2 circles S=0 and S'=0, S=0 ఒక సర్కిల్, S'=0 సర్కిల్ ఇంటర్సెక్టింగ్ అట్ P. ఇంటర్సెక్టింగ్ అట్ P అంటే 2 సర్కిల్ ఇంటర్సెక్ట్ అయినాయి. S=0, S'=0 2 సర్కిల్ ఇంటర్సెక్టింగ్ అట్ P. ఇక్కడ ఇంటర్సెక్ట్ పైన దీన్ని P అనుకుంటాం. అదేనా? S=0, S'=0 2 circle intersecting at P. Then the angle between the tangents of 2 circles. ఇక్కడ 2 tangents ఇస్తాం. ఎలా గీస్తాం చెప్తాను. సర్కిల్ at P is called the angle between. దీని యాంగిల్ అంటే ఈ యాంగిల్ బిట్వీన్ ఇక్కడ 2 tangents గీస్తాము. ఈ 2 tangents కి ఇక్కడ కొంచెం యాంగిల్ ఏర్పడుతుంది. ఆ యాంగిల్ ఏర్పడే దాన్ని P ని ఏమంటాము? యాంగిల్ బిట్వీన్ సర్కిల్ at P అంటాము. ఇప్పుడు చూడండి నాకు, ఇఫ్ D is the distance between the center of 2 circles. అంటే ఈ 2 సర్కిల్ ఇంటర్సెక్ట్ అయినాయి కదా, దీన్ని C1 అనుకుందాం, దీన్ని C2 అనుకుందాం. ఈ రెండుని యాడ్ చేద్దామా, ఈ రెండుని ఇట్లా యాడ్ చేద్దాం. అంటే చూడమ్మా, ఇఫ్ D ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ 2 ఇంటర్సెక్టింగ్ సర్కిల్. ఈ 2 ఇంటర్సెక్టింగ్ సర్కిల్ C1 C2 ఉంది కదా, వీటి డిస్టెన్స్ ఏంది? D ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ విత్ రేడియస్ R1 R2. అంటే ఈ సెంటర్ రేడియస్ ఉంటుంది కదా, దీన్ని ఎలా గీద్దాం. ఇది R1, దీని సర్కిల్ ఉంటుంది కదా, దీన్ని R2. R1 R2 అండ్ theta ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్స్. నేను చెప్పాడు, if 2 circles S=0 and S'=0 intersect at P, then the angle between the tangents of 2 circles. tangent of 2 circles అంటే tangent అంటే ఏంది? ఈ సర్కిల్కి ఇక్కడ ఒక ట్యాంజెంట్ గీద్దాం. ఈ పెద్దమ్మా వేరే పెద్ద చూడమ్మా, ట్యాంజెంట్ అంటే ఈ సర్కిల్ ట్యాంజెంట్ కనుక ఇట్లా ఉందనుక, ఈ సర్కిల్ ట్యాంజెంట్ ఉంది ఇట్లా ఉంది. ఈ tangents of 2 circles at P is called the angle between. ఈ ట్యాంజెంట్కు ఈ ట్యాంజెంట్కు ఇక్కడ యాంగిల్ ఎప్పుడవుతుంది? ఈ యాంగిల్నే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 సర్కిల్ అంటారు. అంటే S=0 ఒక సర్కిల్, S'=0 ఇంకో సర్కిల్, 2 సర్కిల్ ఇంటర్సెక్టింగ్ అట్ P. S=0 సర్కిల్ సెంటర్ C1,
H dash is equal to circle C2, two circle distance T, first circle radius R1, second circle radius R2, ఇంటర్జెంటెన్స్ అంటే ఇక్కడ ఒకటి ట్యాంజెంట్ ఉంది, ఇక్కడ ట్యాంజెంట్ ఉంది. ఈ టూ ట్యాంజెంట్స్ ఇంటర్సెక్ట్ అయితే ఉంది, ఇక్కడ యాంగిల్ ఉంటుంది. ఈ యాంగిల్ని యాంగిల్ బిట్వీన్ ద టూ సర్కిల్స్ అంటాం. అప్పుడు దీని ఫార్ములా కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఏంటంటే D is equal to cos theta is equal to D1 square minus R1 square minus R2 square is equal to 2 into R1 R2. అంటే ఫార్ములా చూడు, cos theta is equal to D square minus R1 square minus R2 square by 2 R1 into R2. ఇది ఫార్ములా. D అంటే ఏంది, C1 C2 డిస్టెన్స్ అంటే G is equal to C1 C2 డిస్టెన్స్. C1 C2 డిస్టెన్స్ ఏంది, మనకి ఏవైనా 2 పాయింట్స్ మనకి ఫార్ములా ఏంది, √(x2 − x1) ² + y2 - 1. అది D is equal to C1 C2. R1 అంటే ఏంది, R1 is equal ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ అంటే G² + f² - c. R2 అంటే సెకండ్ సర్కిల్ √(g'² f'² - c'. ఇది ఫార్ములా. యాంగిల్ బిట్వీన్ అన్నప్పుడు గుర్తుపెట్టుకో, ఏవైనా సరే యాంగిల్ బిట్వీన్ అంటే ఫార్ములా ఏమన్నా, cos theta is equal to D square minus R1 square minus R2 square by 2 into R1 R2. R1 is first circle radius √(g² + f² - c. R2 second circle radius √(g'² + f'² - c'. D is C1 C2 first circle center second circle center distance between point. ఇది మనకు యాంగిల్ బిట్వీన్. చూడమ్మా ఇక్కడ అందుకే C1 C2 ఇస్ ద డిస్టెన్స్ అని రాస్తుంది ఇక్కడ, C1 C2 డిస్టెన్స్. సెకండ్ పాయింట్ చూడమ్మా, if theta is the angle between the circles S is equal to x square plus y square plus 2gx plus 2fy plus equal 0, S dash is equal to x square plus y square plus 2g dash x plus 2f dash y plus c dash is equal to 0, then cos theta అంటే మనకు S is equal to x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 ఒక సర్కిల్. నెక్స్ట్ S dash is equal to x square plus y square plus 2 dash x plus 2f dash y is equal to c dash is equal to 0. ఇట్లా టూ సర్కిల్స్ ఇచ్చి మనకు ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ఫార్ములా అంటే cos theta is equal to C1 plus C2 minus 2 into G dash plus f dash by 2 into R1 R2. బాగా గుర్తుపెట్టుకో, టూ లైన్స్ ఇచ్చి ఏది S is equal to x square plus y square plus 2gx plus 2fy plus c equal 0. ఇంకో సర్కిల్ ఏంది, h dash is equal to x square plus y square plus 2g dash x plus 2f dash y plus c dash is equal 0. టూ సర్కిల్ ఇచ్చి యాంగిల్ బిట్వీన్ ఫార్ములా అంటే ఏంది, cos theta is equal to c plus c dash minus 2 into g dash plus f dash by 2 into R1 plus R2. We here R1 is equal to first circle radius √(g² plus f² - c. R2 second circle equation √(g'² plus f' - c'. అంతే. చూడమ్మా, టూ సర్కిల్స్ ఇచ్చి మనకు S is equal to 0 అని ఒక సర్కిల్ ఇచ్చి S dash is equal ఇంకో సర్కిల్ ఇచ్చి యాంగిల్ ఇప్పుడు అంటే cos theta is equal to c plus c dash minus 2 into g dash plus f' by 2 into R1 plus R2. ఫస్ట్ సర్కిల్ సెకండ్ సర్కిల్ వేసి చూడమ్మా, ఇక్కడ టూ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ ఆర్ సెట్ టు బి కట్ ఈచ్ అదర్ ఆర్థోగనల్లీ. గుర్తుపెట్టుకో ఈ వర్డ్ ఆర్థోగనల్లీ ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద సర్కిల్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే చూడమ్మా, ఇక్కడ ఒక ఇంటర్సెక్టింగ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయితే నాకు ఎలా ఉందంటే ఇక్కడ చూస్తే మనకి ఎలా ఉంటుంది, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటుంది. వాట్ అదే అనేది కట్ ఈచ్ అదర్ if the angle between circle is a right angle triangle. ఇది right angle triangle గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, condition that the two circles S is equal to x square plus y square plus 2gx plus 2fy plus c equal 0 and h dash is equal to x square plus y square plus 2g dash x plus 2f dash y plus c dash is equal 0 my cut each other orthogonally is గుర్తుపెట్టుకోండి,
ఆర్తోగోనల్ అని మీకు వర్డ్ కనిపించింది, ఫార్ములా ఏంటి అంటే 2 ఇంటూ జీజీ డాష్ ప్లస్ ఎఫ్ఎఫ్ డాష్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్. గుర్తుపెట్టుకో, 2 ఇంటూ జీజీ డాష్ ప్లస్ ఎఫ్ఎఫ్ డాష్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్. మనకు ఇది ఇంపార్టెంట్, 4 మార్క్స్ అని అదే అడిగింది. 2 ఇంటూ జీజీ డాష్ ప్లస్ ఎఫ్ఎఫ్ డాష్ ఈక్వల్ టు సి ప్లస్ డిస్. ఆర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 2తో మడిగి చేస్తే 2 జీజీ డాష్ ప్లస్ 2 ఎఫ్ఎఫ్ డాష్ ఈక్వల్ టు సి ప్లస్ డాష్. 2 కామన్ సి ఫార్ములా, ఎక్కువ ఇది ఇచ్చేస్తాం. ఇక్కడ మీరు రెండు గుర్తుపెట్టుకోవాలి. యాంగిల్ బిట్వీన్ అంటే థీటా కాస్ థీటా ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్ బై 2 ఇంటూ R1 R2. R1 అనేది ఫస్ట్ సర్కిల్గా రేడియస్ అంటే R1 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. R2 అంటే ఏంది సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ అంటే ఏంది స్క్వేర్ రూట్ ఆఫ్ జీ డాష్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ డాష్ స్క్వేర్ మైనస్ సి. అదే అలా కాకుండా 2 సర్కిల్స్ ఇచ్చి ఫస్ట్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f ప్లస్ సి ఈక్వల్ టు 0. సెకండ్ సర్కిల్ ఎస్ డాష్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g డాష్ ఎక్స్ ప్లస్ 2f డాష్ వై ప్లస్ సి డాష్ ఈక్వల్ టు 2 సర్కిల్ ఇచ్చి నీకు యాంగిల్ అంటే కాస్ థీటా ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్ మైనస్ 2 ఇంటూ జీజీ డాష్ ప్లస్ ఎఫ్ఎఫ్ డాష్ బై 2 ఇంటూ R1 ఇంటూ R2. R1 అంటే ఫస్ట్ రేస్, R2 అట్లా కాకుండా ఆర్తోగోనల్లీ గుర్తుపెట్టుకో. ఆర్తోగోనల్లీ అడిగినాడు అనుకో ఖచ్చితంగా ఏంటండి యాంగిల్ బిట్వీన్ అంటే ఇది. ఆర్తోగోనల్ అంటే ఖచ్చితంగా ఫార్మ్ అవుతుంది 2 ఇంటూ జీజీ డాష్ ప్లస్ ఎఫ్ఎఫ్ డాష్ ఈక్వల్ సి ప్లస్ సి డాష్. ఇవి వస్తే చాలు మనకు ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. మీకు ఈ చాప్టర్ రావాలంటే గుర్తుపెట్టుకోండి, సర్కిల్ను పర్ఫెక్ట్గా పాసింజర్ పాయింట్స్ కాన్సైక్లిక్ లాస్ట్ ఎక్సర్సైజ్ బాగా నేర్చుకుంటే ఈ చాప్టర్ ఈజీగా వస్తుంది. ఇక్కడ నీకు మనం ఒక పాసింగ్ 3 పాయింట్స్ అంటే ఫస్ట్ ఎందుకుంటాం రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆన్ పాసింగ్, ఈక్వేషన్ పాసింగ్. ఇక్కడ ఏమంటే ఆర్తోగోనల్లీ. ఆర్తోగోనల్ అంటే ఏంది 2 ఇంటూ జీజీ డాష్ ప్లస్ ఎఫ్ఎఫ్ డాష్ ఈక్వల్ సి ప్లస్ డాష్. ఈ 3 ఫార్ములాస్ గుర్తుంటే చాలు. ఫస్ట్ ఫార్ములా యాంగిల్ బిట్వీన్, సెకండ్ ఫార్ములా కాస్ థీటా, థర్డ్ ఫార్ములా ఏంది ఇది ఆర్తోగోనల్. ఈ 3 తెలిస్తే ఈ చాప్టర్ మనకు క్లోజ్ అయిపోతుంది. ఖచ్చితంగా మనకు 6 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఫస్ట్ చాప్టర్ నుంచి మనకు సర్కిల్ నుంచి 22 మార్క్స్, ఇక్కడ 6 మార్క్స్ 28 ఇన్నే పాస్ అయిపోతాం. నెక్స్ట్ పెరాబోలా 9 మార్క్స్ 28 ప్లస్ 9 ఎంత 37 అయిపోయా. సెకండరీ అయిపోయింది. ఈ 3 చాప్టర్లు నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావా 2B కంప్లీట్. ఇంకా కొంచెం మార్క్స్ ఎక్కువ అంటే ఇంటిగ్రేషన్ మనకు ఉంది, క్యాలిక్యులేషన్. క్యాలిక్యులేషన్ అక్కడ కొన్ని ఇంపార్టెంట్ చూసుకుంటే మినిమం 37 ప్లస్ ఆడ ఒక 20 57లో ఒక 7 పైన 50 మార్క్స్ ఇది తెచ్చుకోవచ్చు. సెకండ్ ఇయర్ వెరీ ఈజీ చదువుకుంటే చాలా కష్టం. సర్కిల్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ 2 లింక్, పెరాబోలా హెలిప్స్ హైపర్బోలా ఈ 3 లింక్. క్యాలిక్యులేషన్లో ఇంటిగ్రేషన్ డిఫరెన్స్ ఆ 3 లింక్. కాబట్టి సార్ నేను 2B ఓన్లీ జస్ట్ పాస్ కావాలి అనేవాళ్ళు సర్కిల్ సిస్టమ్స్ పెరాబోలా నేర్చుకోండి చాలు. క్యాలిక్యులేషన్లో నేను కొన్ని ఒక 10 ఇంపార్టెంట్ మార్క్స్ చేసుకుంటే ఖచ్చితంగా 50 మార్క్స్. ఇవన్నీ ఈ చాప్టర్ అంటే నీకు 3 ఈ ఫార్ములా ఫస్ట్ 1 ఇది ఒక ఫార్ములా, ఇది 2వ ఫార్ములా, ఇది 3వ ఫార్ములా. ఈ 3 ఫార్ములా నేర్చుకొని చాలు మనకు సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అయిపోతుంది. ఒకసారి బ్యాడ్ చేసుకొని నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చెప్పండి.